ఇవాళ నవమి చెప్పాను, రేపు దశమి చెప్పానంటే నా ఆయుర్దాయంలో ఒక తిథి అయిపోయింది, ఒక కాలం అయిపోయింది. కాలం అయిపోయింది అంటే ఆ కాలమునందు నేనేమైనా భగవత్ సంబంధం చేసుకున్నానా? నేను మూట కట్టుకున్నది ఏమైనా ఉందా? లేకపోతే అయిపోయింది కాలం. అందుకే ఆ ప్రహ్లాదుడు అంటాడు హిరణ్యకశిపుడితో మాట్లాడుతున్నప్పుడు, నాన్న అసలు పరమేశ్వరుడి గురించి చింతన చేసిన దినము కంజాక్షునర్చించు కరములు అని ఆ శ్లోకం చెప్తూ, నాన్నగారు పరమేశ్వరుడి గురించి చింతన చేసిన రోజు ఏది ఉందో అదే రోజు నాన్నగారు అంటాడు. అంటే వెళ్ళిపోతోంది కాలం, వెళ్ళిపోతోంది. కాలం వెళ్ళిపోతే ఏమైపోతుంది? కాలమునకు జగత్ వశమయ్యి ఉంటుంది. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంది. పుట్టిన తేదీ ఉంది అంటే పడిపోయే తేదీ ఉందని గుర్తు, అది వచ్చేస్తోంది దగ్గరికి అని గుర్తు. అది ఎప్పుడు ఎవ్వరికీ తెలియదు, అది వచ్చేస్తోంది. అది వచ్చేసి పడిపోయాడా, ఇక ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక ఏం చేయలేడు. ఇక ఏ ఉపాధిలోకి వెడతావో, ఇక పుణ్యం చేయడం అన్న మాట లేదు. ఇక నువ్వేం చేయలేవు. శాస్త్రం తెలుసుకుని నువ్వు తరించేది ఏదైనా ఉంటే ఇందులో ఉన్నంతసేపే. ఇందులోంచి పైకి లేచాడా అయిపోయిందంటే అధికారం పోయింది. దీనిలో ఉన్నంతసేపే అధికారం. అందుకే ఇది పవిత్రమైంది. ఈ పనిముట్టు వాడుకోవాలి. ఏటికి వరద వచ్చినప్పుడు పడవ ఎంత ముఖ్యమైందో, కాలమనేటటువంటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి శరీరం అన్న తెప్ప అంత గొప్పది. మనుష్య శరీరం ఈ తెప్పతో దాటగలడు, వేరొక తెప్ప పనికిరాదు. ఇంకా ఏది ఉన్నా పనికిరాదు. ఏ ఇతర శరీరములు కాలమన్న వరద దాటలేవు. అందుకే మీరు చూడండి, భాగవతంలో యమునా నది ఒడ్డునే చేస్తాడు రాసక్రీడ చేస్తే. మొట్టమొదట తనని ఎత్తుకున్నవాడిని యమున దాటించాడు. ఎందుకు? ఏమిటి ఆ యమునా నదితో ఆయనకేమిటి సంపర్కం? అస్తమానం యమునతోటే ఎందుకుంటాడు ఆయన అంటే ఒకటే కారణం, యమునకి వెనక్కి వచ్చే లక్షణం లేదు. యమున ముందుకే వెడుతుంది. ముందుకు వెళ్ళేది కాలం, గంగలా కాదు. ముందుకు వెడితే వెనక్కి వస్తుంది. ఎక్కడొస్తుందో తెలుసా? గంగ ఉత్తరాన పుట్టి దక్షిణానికి వెడుతుంది. దక్షిణానికి వెడుతున్న గంగ కాశీ దగ్గర ఉత్తరానికి తిరుగుతుంది. మళ్ళీ మనం జీవుడిగా ఎన్నో శరీరాలు పుచ్చుకుని వదిలిపెట్టి రుద్రభూమిలో శరీరం కాలిపోతే ఎన్ని శరీరాలు వదిలిపెట్టేశాం. ఎప్పుడైనా అలా శరీరంతో పుట్టి శరీరం కాలిపోయి శరీరం పతనమైపోయేటటువంటి శ్మశానం వైపుకి కాకుండా మృత్యుంజయుడైన పరమేశ్వరుడు కూర్చున్న ఉత్తరాభిముఖంగా తిరగగలిగితే ఆ జన్మ సార్థకత. గంగ ప్రబోధం చేసింది, కాశీ వరకు వచ్చి అటు తిరిగింది. అందుకే కాశీ గంగా అంటారు. హరిద్వార్ గంగా, ఋషికేశ్ గంగా, గంగ అయినా కాశీ గంగ తెచ్చానండి అంటారు. ఎందుకంటే అక్కడ తిరిగింది గంగ. యమున తిరగదు. అందుకే యమునా కంకణచార్యై వనజ పుష్పామోద సంచార్యై రమణీ ఘర్మ నివార్యై మదవతి రాసశ్రమోత్తార్యై అంటూ పోతన గారు ఆ రాసక్రీడని వర్ణిస్తారు. రమణీ నయనలతోటను రాసక్రీడ చేయనంబర వీధిన్. వాళ్ళు ఆ దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపిస్తారు పైనుంచి. ఆ రాసక్రీడ యమునా నది ఒడ్డున చెయ్యడానికి కారణం ఏంటంటే, ఎవరు నాతో ఆనందం అనుభవించారో, అది బాహ్యమనందు స్త్రీ పురుష సంపర్కం కాదది, అది పరమేశ్వరుడితో కలిసి ఆనందం అనుభవించడం. ఆ కైవల్యానందం అనుభవించిన వాడు ఇక తిరిగి పుట్టడో అని చెప్పడం కోసం రమణీ నయనలతో నన్ను రామానుజుడాట చూచి రాగిల్లిమనో రాముల మీద వియచ్చర రామలు మూర్చిల్లి పడిరి రాజమహేంద్ర అంటారు పోతన గారు. వాళ్ళందరూ తెల్లబోయారు దేవతలు ఆ రాసక్రీడ చూసి. రాసక్రీడ అంటే పరమేశ్వరుడితో కలిసి సమాధి అనుభవించడం, 8వ మెట్టు. అది యమున ఒడ్డున చేస్తాడు. అంటే కాలమును దాటిపోతాడని గుర్తిక. పుట్టడు, కాలమునందు రాదు, అంతమైపోయింది. ఇక కాలమునందు అది పుట్టే అవకాశం లేదు, పరమేశ్వరుని ఎందు చేరిపోయింది. అందుకే తనని ఎత్తుకోగానే వసుదేవుడు యమునని దాటతాడు. ఆశౌరికి తెర్రవసగెను ప్రకాశోద్ధత తొంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున సీతేశనకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అంటారు పోతన గారు. ఆ పిల్లవాడిని ఎత్తుకుని కృష్ణ పరమాత్మని పట్టుకుంటే యమున దారిచ్చిందంటే కాలం దారిస్తుంది. కాలమునకు లొంగని స్థితి అంటే, కాలమునకు లొంగడు అంటే మళ్ళీ పుట్టిన తేదీ ఉండదు, ఇంకొక శరీరములోకి రాడు, పరమేశ్వరుడితో కలిసిపోతాడు. అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే,
చంద్రరేఖ మీద ఆధారపడింది. ఆ చంద్రరేఖ దేనికి గుర్తంటే కరిగిపోతున్న కాలం, ముందుకెళ్ళిపోతున్న కాలంలో నువ్వు సుఖాలు చూసుకుంటున్నావు, మెరుపు తీగల లాంటి సుఖాల్ని. శంకరాచార్యులు వారు అంటారు, ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్నజవసాః కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. కాలో జగద్భక్షక, కాలము జగత్తుని తినేస్తూ ఉంటుంది. మహాగ్రాస, ఇవాళ విన్నారుగా, ఆవిడ తింటూ ఉంటుంది, కాలస్వరూపిణి అయి తినేస్తూ ఉంటుంది, జగత్తుని భక్షిస్తూ ఉంటుంది. అలా లోకమంతా పడిపోతుంటే కాలంలో అదే ఆఖరిసారి పడిపోవడమై అమ్మవారి యందు పరమేశ్వరుడి యందు ఐక్యమైపోవడం అన్నది ఆమె అనుగ్రహమునందే ఆధారపడినది. అది ఆ చంద్రరేఖకి గుర్తు. అందుకే ఎవరు ఇప్పుడు చూడండి, లోకంలో ఒక మర్యాద ఉంటుంది. మీరు ఏ ప్రయోజనం కోరుకుంటున్నారో ఆ ప్రయోజనాన్ని మీకు ఇవ్వగలిగిన చోటికి కదా మీరు ఎడతారు. నాకు ఎవరితో పరమేశ్వరుడి దయ వల్ల అటువంటి రోజు రాకుండుగాక, నాకు ఎవరి మీదో దెబ్బలాట వచ్చి న్యాయస్థానానికి వెళ్ళాలంటే లాయర్ దగ్గరికి ఎడతాను కదూ. నాకు రేషన్ కార్డు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి ఎడతాను. నా పేరు ఓటర్ ఐడెంటిటీ కార్డులో చేర్పించుకోవాలంటే నేను ఆ తత్సంబంధమైనటువంటి ఆ జనాభా నమోదు కార్యాలయం దగ్గరికి వెడతాను. నేను ఏ ప్రయోజనం కావాలో ఆ ప్రయోజనాన్ని నాకు అందించగలిగిన కార్యాలయానికి వెళ్ళినట్టే, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా నేను ఉండాలనుకున్నవాడు పట్టుకోవలసినటువంటి పాదములు పార్వతీ పరమేశ్వరుల పాదములు. అవి ఎందుకని? ఒక్క పార్వతీదేవో ఒక్క పరమేశ్వరుడివో నేను పట్టుకుంటానంటే కుదరదు. ఎందుకని? అలా ఇవ్వగలిగినవి రెండున్నాయి వాళ్ళ దగ్గర గుర్తు. లక్ష్మ, ఇందాక చెప్పా కదా, ఏమిటా లక్ష్మ? కాముణ్ణి కాల్చేశాడు మూడో కన్ను పెట్టి. కాముణ్ణి కాల్చాడు మూడో కన్ను పెట్టి అంటే మళ్ళీ తల్లిదండ్రుల మీద మన్మథ బాణములు పడితే తాను పుట్టవలసిన అవసరం లేకుండా చెయ్యగలిగినటువంటి కాముణ్ణి కాల్చగలిగిన మూడవ కన్ను ఉన్నవాడు పరమశివుడు. శరీరంలోకి వెళ్ళిన తర్వాత చంపేది యమధర్మరాజు. ఆ యమధర్మరాజుని తన ఎడమకాలితో తన్ని చంపినవాడు పరమశివుడు. అందుకు శంకరాచార్యులు వారు వక్షస్థాడనమంత కస్య కఠినా పస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురజిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. యమధర్మరాజు వక్షస్థలం మీద తన్ని నువ్వు ఎంత బడలిపోయావో తండ్రి, కాబట్టి నా మనస్సు అనేటటువంటి మణిపాదుక తొడుక్కోవయా అని అడిగారు ఆయన. అంటే అంత భక్తి శంకరులకు లేక మనకి నేర్పడం కోసం. కాబట్టి యమధర్మరాజుని తన్నినవాడు శివుడు, మన్మధుణ్ణి కాల్చినవాడు శివుడు. మన్మధుడు పునర్జన్మకి గుర్తు, యముడు మరణానికి గుర్తు. పుట్టుక మరణము లేకుండా ఉండాలంటే ఆయన పాదం పట్టుకోవాలి. ఆయన అంటే ఆయన ఆవిడ కలిపి, ఎందుకని మూడో కన్ను ఉమ్మడాస్తి. ఆవిడికి మూడో కన్ను ఉంటుంది, ఆయనకి మూడో కన్ను ఉంటుంది. మీరు శ్రీ సూక్తంలో చదవట్లా? త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి అంటే నారాయణుని చెల్లెలు. నారాయణి త్రయంబకే దేవి, ఆయన త్రయంబకుని ఇల్లాలు, ఆమెకి మూడో కన్ను ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేసినప్పుడు త్వయాహృత్వా వామంబ పరిపరితృప్తేన మనసా అన్న శ్లోకంలో ఆ మూడో కంటి గురించి ప్రస్తావన చేశారు. అది ఉమ్మడాస్తి. కాబట్టి ఇద్దరూ కలిపే మూడో కన్ను తెరిచారు. ఎడంకాలు యథార్థానికి అమ్మవారిది. ఎందుకని? వామార్థ భాగే ఆవిడ ఉంటుంది ఎడం వైపు. ఆవిడ తన్నింది యమధర్మరాజుని. ఆవిడ ఎందుకు తన్నాలి అంటే కాలు ఆవిడిదేమో, కానీ కాలు కదలాలంటే మనసేనా పనిచేయాలి. ఆ మనసు ఇద్దరికీ రెండు లేవు, ఒక్కటే వాళ్ళిద్దరిది. ఒకటే మనసు పార్వతీ పరమేశ్వరులది. దాంపత్యంలో దంపతులకి రెండు మనసులు ఉండవు, ఒకటే మనసు. అందుకే సుందరకాండలో స్వామి హను శంశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మ వంక చూసి అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చ ధర్మాత్మ ముహూర్తం అభిజీవతి అంటారు. సీతమ్మ మనసు రాముడి దగ్గర, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది. వీళ్ళిద్దరి మనసులు ఎవరివి వాళ్ళ దగ్గర లేవంటారు. పార్వతీ పరమేశ్వరుల మనసు ఒక్కటే. అందుకని ఎడంకాలతో తంతే ఎడంకాలం అమ్మవారిదైనా పరమశివుడికి కూడా చెందుతుంది. కాబట్టి ఇద్దరికీ చెందుతుంది. ఇద్దరికీ చెందుతుంది కాబట్టి ఇద్దరి పాదములను కలిపి నువ్వు పట్టుకుంటే నువ్వు అభ్యున్నతిని పొందుతావు. అందుకే ఏకాంబరేశ్వర సహిత కామాక్షీదేవి యొక్క పాదములను పట్టుకుంటాడు. పట్టుకుంటే
ఆయన నీకు ఆ మోక్ష సుఖాన్ని అందిస్తాడు. ఇది చెప్పడానికి ఒరేయ్ నాన్న నిన్ను నేను కాలాతీతుణ్ణి చేస్తానురా, బెంగ పెట్టుకోకు, నేనున్నానురా, నువ్వు నా కొప్పు వంక చూడరా, నా కొప్పు చూస్తే నా కొప్పులో చంద్రరేఖ కనపడుతుంది, ఇది నీకు తాపం లేకుండా మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం ఈ ఇబ్బంది లేకుండా చెయ్యగలిగినటువంటి దాన్ని నేనే అని చెప్పడానికి. కానీ అసలు ముందరి ఒక బాధ అన్నది ఎరుకలో ఉండాలా? అబ్బా చాలా బాగుందండి, మాకేం ఇబ్బందిగా లేదు, మీరే అలా నోరు కొట్టుకుంటున్నారు కానీ హాయిగా పుట్టడం చావడం ఎంత బాగుంది అన్నవాడికి ఈ శ్లోకం ఎందుకు? అయ్యి బాబోయ్ నిజమేనండి, పుట్టడం అంత కష్టం, చావడం అంత కష్టం, ఎందుకు వచ్చిన గొడవ అండి, ఉండేది 70 ఏళ్ళు 80 ఏళ్ళు, ఈ లోపల ఎంత అల్లరి అటు ఇటు రెండు పక్కల, అందులోకి రావడం ఏడుపు, వదిలిపెట్టడం ఏడుపు, ఈ మధ్యలో మన ఏడుపు, ఎంత ఏడుపు, ఎందుకు వచ్చిన గొడవ, అప్పుడప్పుడు నవ్వు, ఎందుకు వచ్చిన అల్లరి, వద్దండి హాయిగా పరమేశ్వరుడు ఎందుకు కలిసిపోతానంటే ఒక మాట అనవలసి ఉంటుంది. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో మనకి నేర్పుతారు, అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితం తదన్యకోదీన అంటారు. అయ్యా శంకరా, అసారే సంసారే, అసారమైన సంసారమనందు తిరుగుతున్నాను నేను, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, నువ్వు ఇలాంటి వాళ్ళందరినీ రక్షించగలిగిన వాడివి నువ్వు, అలాంటి రక్షించగలిగిన శక్తి నీ దగ్గర ఉంది, అలాంటి రక్షణ శక్తి కోసం ఏడుస్తున్నవాడిని నేనున్నాను, నీకెంత అదృష్టం పట్టిందయా రక్షించడానికి నేను ఒకటి దొరికాను ఇవాళ, లేకపోతే ఏం చేసుకుంటావు ఆ శక్తి ఉపయోగించడానికి ఒకటి దొరికితే కదా వాడడం, నేను దొరికా, నీ అదృష్టం వాడుకో అన్నారు. ఎంత గడుచుతానమండి, ఆయన వాడుకుని ఆయన తరించాలన్నారు శంకర పరమేశ్వరుణ్ణి. కాబట్టి నా బోటిగాడు దొరికాడు కదూ, నన్ను అనుగ్రహించి ఇంకా పుట్టకుండా చేసేయి అన్నారు. అమ్మవారు కారుణ్యలక్ష్మి ఎందుకయిందంటే ఆ కారణం చేత, కాలాంబోదే నల్లగా ఉన్నటువంటి మబ్బు లాంటి కొప్పు, అందులో ఉన్న చంద్రరేఖ దర్శనం చేసినంత మాత్రం చేత మళ్ళీ మనం పుట్టవలసినటువంటి స్థితిని కల్పించగలిగినటువంటి కారుణ్యమూర్తి కనుక. అంటే కామాక్షి దర్శనం ఒక్కటి చాలురా, నిన్ను ఎంత స్థితికైనా తీసుకెడుతుంది. కామాక్షి ధ్యానము, కామాక్షి దర్శనము, కామాక్షి శ్లోక పఠనము నీకంత వైభవాన్ని ఇస్తుంది అని చెప్పడానికి ప్రథమ పాదాన్ని అలా పూర్తి చేస్తూ రెండో పాదం దగ్గరికి వచ్చి అన్నారు, మధ్యే సౌదామిని మధులిహాన్ మాలాం రాజయంతి. అమ్మా మధ్యలో ఒక పెద్ద మెరుపు ఒకటి కనపడుతోంది, ఆ మెరుపు పక్కన ఆ మెరుపులో మంచి గండు తుమ్మెదల బారు ఒకటి కనపడుతోంది అన్నారు. అసంభవం కదా, మెరుపులు వచ్చాయనుకోండి తుమ్మెదలు ఉండవు, వెళ్ళిపోతాయి. తుమ్మెదలు ఎప్పుడు వస్తాయో తెలుసా? తుమ్మెదలు రావాలి అంటే ఆకాశం అంతా ప్రశాంతంగా ఉండి వర్షం లేకుండా వాతావరణం చల్లగా ఉంటే తుమ్మెదలు వస్తాయి. మాకు మారేడుమల్లి అని ఒక ఏజెన్సీ ఏరియా తూర్పుగోదావరి జిల్లాలో, అట్నుంచి భద్రాచలం పెడతారు. ఈ ఋతువులో శరత్కాలం వస్తే, శరత్కాలం వసంత ఋతువు, ఆ సమయంలో తెల్లవారుజామున 6 గంటల నుంచి 1 గంటన్నర సేపు కార్లన్నీ క్యూర్లో నిలబడిపోయి ఉండిపోతాయి ఘాట్ రోడ్లో. దేనికోసం ఉండిపోతాయి తెలుసా? అటు ఇటు బ్రహ్మాండమైన అరణ్యం, డ్రైవర్లకు ఎవ్వరికి కళ్ళు కనపడవు, అన్ని గండు తుమ్మెదలు బారులు కింద వచ్చేస్తాయి రోడ్డు మీదకి. ఆ తుమ్మెదల్లోంచి వెళ్ళలేరు, అందుకని ఆగిపోతాయి కార్లు. అవి 1 గంటన్నర 2 గంటల తర్వాత తుమ్మెదలన్నీ మళ్ళీ వెళ్ళిపోతే కార్లు ఎడతాయి. అసలు ఆ భ్రమర సంపద చూడాలి మీరు, అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ తుమ్మెదలు మెరుపులు మెరుస్తుంటే, మెరుపుల దగ్గర తుమ్మెదలు ఉంటాయా? అవి ఉండవు. మరి మెరుపుల దగ్గర తుమ్మెదలు ఉన్నాయంటున్నారు ఆ మూకశంకరులు. మధ్యే సౌదామిని మధులిహాన్ మాలాం రాజయంతి. ఆ మెరుపు ఉందమ్మా, మెరుపు పక్కన నల్ల తుమ్మెదల బారులు కనపడుతున్నాయి నాకు అన్నారు. ఎవరి పేరైనా చెప్పారా? పోనీ మళ్ళీ రెండో పాదంలో ఏం చెప్పలేదు పేరు. ఆ నల్ల కొప్పు చంద్రరేఖ మధ్యలో మెరుపు కనపడుతోందన్న మాటకు అర్థం ఏమిటంటే అమ్మవారి చిరునవ్వు. అమ్మవారి చిరునవ్వు మెరుపు మెరిసినట్టుంటుంది, అంత అందంగా ఉంటుంది. ఎందుకని? చిరునవ్వు అన్నప్పుడు దంతపంక్తి పూర్తిగా కనపడదు, ఏదో కొద్దిగా ముందు ఉన్న పళ్ళు ఈ పాటి కనపడతాయి అంతే.
కొద్దిగా కనపడుతూ ఆ పెదవులు ఇలా విచ్చుకుని ముఖమంతా రాగరంజితమై ఆవిడ చూస్తే ఆ చిరునవ్వుతో అమ్మవారు కూర్చుంటే ఆ చిరునవ్వు మెరుపు మెరిసినట్టు ఉంటుంది. మెరుపుకి లక్షణం ఏమిటో తెలుసా? వెంటనే కంటిని ఆకర్షిస్తుంది. వెలుతురు ఎప్పుడు కంటిని లాగుతుంది. కంటికి నాయక నయన, అది కంటిని లాగితే మిగిలిన ఇంద్రియాలని లాగుతుంది. అంటే మీరు ప్రయత్నపూర్వకంగా ధ్యానం చెయ్యవలసిన అవసరం లేకుండా అమ్మవారి మందస్మితం మీ ధ్యానంలో మీ దృష్టిని లాగేస్తుంది, లాగి ఉద్ధరిస్తుంది. మెరుపు కాంతిలో ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడినట్టు అమ్మవారి చిరునవ్వు దర్శనం చేత ఆత్మ అనుభవంలోకి వస్తుంది. కాబట్టి అమ్మా, మెరుపు తీగ ఎలా ఉంటుందో నీ యొక్క చిరునవ్వు అలా ఉంది. ఆ మెరుపు పక్కన గండు తుమ్మెదల బారులు ఉన్నాయి. ఏమిటి ఆ గండు తుమ్మెదల బారులు? ఆడవారి చూపులను చెప్పవలసి వస్తే శాస్త్రంలో ఒకే ఒక్క ఉపమానం వేస్తారు. నల్ల తుమ్మెదల బారులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి చూపులు అంటారు. అందుకే శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తూ వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః అని ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః అన్నారు. మహోత్పలేయా, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ముఖం మహాపద్మంలా ఉంటుంది. అమ్మవారి చూపులు అవి ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని. అబ్బా, ఏమి వర్ణించారో మహానుభావుడు. ఆవిడ ముగ్ధ అన్నారు. ముగ్ధ అంటే ఇంకా పూర్తి స్వాతంత్రం రాని పెళ్లి కూతురు కాబట్టి భర్తని చూడాలని ఉంటుంది. ఆయన్ని ఇలా ఓరకంట చూసుకుంటూ ఉంటుంది. నల్ల తుమ్మెదల బారులో ఉంటాయి ఆ చూపులు. తుమ్మెదలు పువ్వు దగ్గరికి ఎలా పెడతాయో అలా విష్ణువు వంక చూసుకుంటూ ఉంటుంది. విష్ణువుకి కూడా చూడాలని ఉంటుంది. అందుకని ఆయన ఇలా చూస్తాట. చూస్తే ఆయనని తను చూస్తున్నాడన్న విషయం చూసేశాడని సిగ్గుపడి తల దింపేసుకుంటుంది. మళ్ళీ పోనీ ఉండగలదా? కాసేపు ఆగి ఆయన ఎవరో మాట్లాడుతున్నారు లేని ఇలా చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఆయన ఇలా చూస్తాట, సిగ్గుపడి మళ్ళీ తలదించుకుంటారు. ముగ్ధా అంటారు శంకరాచార్యుల వారు. ముగ్ధా విదదతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతా ఆగతాని. వెళ్ళొచ్చేస్తున్నాయి చూపులు. మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా, గండు తుమ్మెదల బారులో ఉన్నాయమ్మా నీ చూపులు అన్నారు. అమ్మవారి చూపులు అలా ఉంటాయి. అసలు లోకంలో ఒక మాట చెప్తారు పెద్దలు, అమ్మవారు చూడ్డాన్ని చూడని వాడెవడున్నాడో వాడికన్నా అసలు అప్రయోజకుడు లోకంలో ఇంకొకడు లేడు. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో పరమపావనమైనటువంటి పేర్లు కలిగిన మహాక్షేత్రములు, సంగీత సాహిత్యములకు ఆటపట్లు, పరమపావనమైన క్షేత్రములు దేనివల్ల వచ్చాయో తెలుసా? అమ్మవారి దృష్టి ఎక్కడ కొంచెం ఆగితే ఆ క్షేత్రాలు వచ్చాయి. ఆవిడ ఇలా తిప్పుతూ ఉంటుంది దృష్టి. ఇలా తిప్పుతున్నప్పుడు ఆవిడ ఒక్కొక్కసారి ఆగింది. ఆవిడ దృష్టి అలా చూసింది, ఒక్క క్షణం చూసి తిప్పింది. ఆవిడ ఎక్కడ ఆపిందో అది మహాక్షేత్రమైంది. శంకరులు సౌందర్యలహరి చేస్తూ ఉంటారు ఆ చూపుల గొప్పతనం చెప్తూ, విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయైః కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే అన్నారు. అమ్మవారి చూపు అంటే ఎలా ఉంటుందో తెలుసా? అమ్మవారి చూపుట అసలు విశాలమైనటువంటి చూపుట అమ్మవారిది. విశాలమైన చూపు అంటే కళ్ళిలా తెరిచి చూస్తుందని కాదు, ఆవిడికి ప్రేమట. అమ్మ నా బిడ్డలు ఆ బ్రహ్మకీట జనని, అన్ని సమస్త పిపీలికాది పర్యంతమును కన్న తల్లి. అందుకని ఇలా చూసుకుంటుంది తిప్పి. మీకు భీమవరంలో ఉంటుంది మా ఊళ్ళమ్మ తల్లిని ఆకర్ణాంత విశాల నేత్రములని
పేరాల భరతశర్మ గారు శారదానందలహరి చేస్తూ అంటారు, వర్ణములా సువర్ణములు పాదములా కలహంసముల్ శృతుల్ కర్ణరసాయనమ్ములు సుఖమ్ముల పల్కుల పల్కులమ్మ ఆకర్ణ విశాల నేత్రములు అంటారు. ఈ చెవుల వరకు ఉంటాయి అమ్మవారి కళ్ళు, ఇక్కడ వరకు ఉండి ఇక్కడి నుంచి ఇక్కడికి వెడుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి వెడుతూ ఉంటే అమ్మ నీ మూడో కన్ను ఎర్రగా అందుకే ఉందన్నారు శంకరాచార్య. ఇవి చెవులకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి మహాకవులు చెప్పినటువంటి విషయాలు వినేటప్పుడు సంతోషంగా ఇక్కడికి వెళ్ళి వింటూ ఉంటాయి కళ్ళు కూడా. మీరు ఇక్కడ ఉన్నారు, ఇలా పోయి వింటున్నారు, నేను ఇక్కడ ఉన్నాను వెళ్ళలేకపోతున్నానని కోపంతో ఎర్రబడిందమ్మా మూడో కన్ను, అందుకే మూడో కన్ను ఎర్రగా ఉంటుందన్నారు శంకరాచార్య. అమ్మో మహానుభావుడు! అసలు అమ్మవారి కళ్ళ మీద ఆయన ఏం మాట్లాడారంటే అసలు లోకంలో ఎవరు ఊహించరు, అంత అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు. తమాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతేతో ఏ నియతమ నిమేషాశఫరిక ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుట కవాటంకువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి అన్నారు ఆయన. అమ్మా లోకంలో అందరూ చేపలు నీళ్లల్లో ఎందుకున్నాయి, చేపలు నీళ్లల్లో ఎందుకున్నాయంటే ఒకటే కారణం, అవి భూమి మీదకి వస్తే బతకలేవు, అందుకని నీళ్లల్లో ఉంటాయి, నీటిలో కరిగిన ఆక్సిజన్ గ్రహిస్తాయి అంటారు. కానమ్మా కాదు, అసలు రహస్యం నాకు తెలుసు అన్నారు. అమ్మవారు అంది, ఏమిటి శంకరా, ఏమిటా రహస్యం చెప్పండి. ఏం లేదమ్మా, ఆ చేపలకు కోరిక పుట్టింది, అవి కన్ను వెయ్యవు కదూ, కన్ను వెయ్యకుండా ఉంటాయి చేపలు. ఈ చేపల పేరు మీద నిన్ను మీనాక్షి మీనాక్షి అంటారు. మా పేరుంది కదా అమ్మవారికి, ఓసారి చూసొద్దామని అమ్మవారు నీ కళ్ళ దగ్గరికి వచ్చాయి. కళ్ళ దగ్గరికి వస్తే అప్పటికి చేపలకి కన్ను రెప్ప వేసే లక్షణం ఉండేది. అమ్మవారి కన్ను రెప్పబడదు, ఎందుకని రెప్పేస్తే లోకాలు లయమైపోతాయి. అందుకని కనురెప్ప వేయకుండా కూర్చోగలిగిన అమ్మవారి యొక్క కంటి వైభవాన్ని దొంగతనం చేసాయి. దొంగతనం చేసి వెళ్ళి అప్పటి నుంచి రెప్ప వేయడం మానేసాయి. ఈ కళ్ళేం చేసాయి, వాటి దగ్గర దొంగతనం జరిగితే పక్కింట్లో చెప్తాయి కదా, వెళ్ళి చెవులకి చెప్పేవి, సే నిన్న చేపలు వచ్చి కనురెప్ప వేయకుండా ఉండగలిగిన లక్షణాన్ని మా దగ్గర దొంగతనం చేసి వెళ్ళాయి, అందుకని చేపలు కూడా రెప్ప వేయట్లేదని చెప్పి. ఈ చెవులు ఏం చేస్తాయి, మహాకవులు చేసే ప్రసంగాలు వింటూ ఉంటాయి, ఇవి వెళ్ళి కవులకి చెప్పి, కవులు ఏం చేస్తారు, పుస్తకాలు రాసేస్తారు, ఇక ప్రవచనాలు చేసేస్తారు. చేసేస్తే ఏమవుతుంది, లోకమంతా తెలిసిపోతుంది. మీ దొంగ బుద్ధి మాకు తెలియదు అనుకోకుండా అమ్మవారి కళ్ళ దగ్గర ఎత్తుకొచ్చారు రెప్పేయకుండా ఉండే శక్తి అంటారని భూమి మీద తిరగడానికి సిగ్గుపడి నీళ్ళలోకి పోయాయమ్మా. తమాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతేతో ఏ నియతమ నిమేషాశఫరిక. ఆ వచ్చినవి కూడా ఆడచేపలట, శఫరిక అంటారు శంకర్లు. ఇంకోళ్ళు ఎలా దగ్గరికి వస్తారంట దగ్గరగా, ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుట కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. రాత్రుళ్ళు విచ్చుకుంటూ ఉంటాయి ఆ పువ్వులు, ఆ పగటిపూట అయితే పద్మాలు విచ్చుకుంటాయి, రాత్రుళ్ళైతే కలవ పూలు అంటాం, అవి విచ్చుకుంటాయి. ఆ కలువ పూలకి ఓసారి కోరిక పుట్టింది, అమ్మవారిని కలువనేత్రి అంటారు కదా, అమ్మవారి కళ్ళు చూసొద్దామని. అందరికీ గొప్పగా చెప్పుకున్నాయిట. మేము వెడుతున్నాం, అంతకుముందు అవి పగటిపూట కూడా విచ్చుకుంటుండేవిట కలువలు. అవి అందరికీ చెప్పేట, మేము అమ్మవారి కళ్ళ దగ్గరికి వెడుతున్నాం, మా కళ్ళతోటే పిలుస్తారు కదా అమ్మవారిని, చూసొస్తామని. వెళ్ళేట అమ్మవారి కళ్ళ వంక చూసేయి, అయ్య బాబోయ్ ఆ తల్లి కళ్ళ అందం ఎక్కువ, ఆవిడ కళ్ళెక్కడా మన బతుకెక్కడా, ఏదో మన పేరు పెట్టి ఉపమానం వేశారు కానీ ఆవిడ కళ్ళకి మనకి సాపత్యమా, సిగ్గుపడి తిరిగి వచ్చేయట. తీరా భూమి మీదకి వద్దామంటే వెళ్ళొచ్చారు కదా ఎలా ఉన్నాయి మీలాగే ఉన్నాయా అని అడుగుతారేమోనని పగటి పూట ఇంటి తలుపులు తీయడం మానేసి దాక్కుని అందరూ నిద్రపోయి చంద్రుడు ఉదయించిన తర్వాత తలుపులు తీసుకుని ఇంటి తలుపులు తీసి లోపలికి ఎడుతున్నాయి. అందుకని అమ్మ కలువలు రాత్రి విచ్చుకుంటాయి, సూర్యోదయం అవగానే ముడుచుకుంటాయి. ఎందుకని ఊళ్ళో వాళ్ళు అడుగుతారని మళ్ళీ తాళాలు వేసుకుని పోతున్నాయి ఎక్కడికో అరణ్యంలోకి. అందుకని మానేశాయమ్మా కలువలు పగటిపూట విచ్చుకో, పద్మాలు విచ్చుకుంటాయి, రాత్రిళ్ళు కలువలు విచ్చుకుంటాయి అన్నారు శంకరాచార్యులు గారు. అమ్మో మహానుభావుడు అమ్మవారి కళ్ళ మీద ఎన్ని శ్లోకాలు చెప్పారు ఆయన చెప్పారు అమ్మవారి దృష్టి ఎంత గొప్పది అని. దృష్టి దోషమని ఉంటుంది లోకంలో, అది అవతల వారిని రాపాడించేస్తుంది. అదే ఒక రకమైనటువంటి వ్యగ్రభావనతో చూశాడనుకోండి తేజోహరణం చేస్తుంది. అమ్మవారి దృష్టి అసలు ఆవిడ దృష్టికి దోషమన్న మాట లేదు. అందుకే విశాలా కళ్యాణి ఆవిడ. విశాల అంటే బదరీ క్షేత్రం. బదరీ క్షేత్రం ఎందుకు వచ్చిందంటే
అమ్మవారి చూపు అక్కడ పడింది కాబట్టి బదరీ క్షేత్రం వచ్చింది. అమ్మవారు విశాలమైన దృక్కులతో చూస్తుంది, ఇలా ఇలా చూసుకుంటూ ఉంటుంది. ఎందుకని? తన బిడ్డలందరినీ చూస్తూ ఉంటుంది. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా దవీయాం సందీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకరాచార్యులు వారు. విశాల కళ్యాణి అమ్మవారు సంతోషంగా ఇలా చూసిందనుకోండి, అక్కడ శుభములన్నీ జరుగుతాయిట ఆ తల్లి చూస్తే. కాబట్టి కళ్యాణి, కళ్యాణ దృష్టి ఉన్నటువంటి తల్లి. స్ఫుటరుచి అయోధ్య, అయోధ్య అంటే గెలవలేరు ఎవ్వరూ గెలవలేని దాన్ని అయోధ్య అంటారు. ఎక్కడ అమ్మవారి పూజ జరుగుతుందో, ఎక్కడ అమ్మవారు ప్రసన్నురాలై చూస్తుందో అక్కడ అయోధ్యగా మారుతుందంటే ఆ ఇంటిని గెలవగలిగిన వాడు, ఆ ఇంటిని దెబ్బ కొట్టగలిగిన వాడు ఉండడు. కాబట్టి అయోధ్యా కువలహై కృపాధారాధారా, అమ్మవారి యొక్క చూపులు ఆధారము లేని వాళ్ళకి ఆధారములవుతాయి. అంత గొప్పగా తల్లి ఎంతటి దీనుల్ని ఉద్ధరించగలదు. కృపాధారాధారా కిమపి మధురా, తీయని చూపులు. అంటే కన్నతల్లి చూస్తే ఎంత ప్రేమగా చూస్తుందో భగవతి చూసినప్పుడు అంత ప్రేమగా చూస్తుంది. హనుమద్ రామాయణం అని ఒక రామాయణం. ఆ రామాయణంలో హనుమ రాసుకున్నారు, సీతమ్మ తల్లి నన్ను చూసినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత కొడుకుని చూసిన తల్లి ఎలా చూస్తుందో అలా చూసిందని రాశారు. కాబట్టి కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక, భోగవతిక అంటే నీ జన్మాంతరంలో నువ్వు ఆ చూపులు చూడాలి, అమ్మవారి చూపులు చూడాలి. సాధారణంగా లోకంలో జగదంబ యొక్క చూపులు స్ఫుటంగా తెలిసే క్షేత్రం కాంచీపురం. నేను మొదటి రోజు మీతో మనవి చేశా, కామాక్షి పరమభక్తులైన వారికి కళ్ళు తిప్పుతూ కనపడుతుంది. కాబట్టి స్ఫుటరుచిర్ అయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక. భోగవతిక అంటే అమ్మవారి చూపుల వైభవాన్ని నువ్వు అనుభవించాలి, ఒక్కసారైనా ఆ భోగం అనుభవించాలి, ఆవిడ చూపుల్లో నువ్వు పడాలి. కాబట్టి భోగవతిగా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ. అవంతి అంటే మామవ అంటారు. సంగీతంలో ముత్తుస్వామి దీక్షితరు ఎక్కువ వాడతారు అన్నమాట. మామవ కామాక్షి అంటారు. అది తిరగేస్తే అవంతి అంటే రక్షించునది. అమ్మవారి చూపులు ఎవరి మీద పడ్డాయో వాళ్ళని ఆవిడ రక్షిస్తుంటుంది ఎప్పుడు. కాబట్టి అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ. అమ్మవారికి నమస్కారం చేసి బయలుదేరిన వాడి మీద పరదేవత చూసిందా, వాడికి ఇక విజయమే. విజయం ఇవ్వగలిగిన చూపులు, ఇంత గొప్ప చూపులు కలిగినటువంటి తల్లి కనుక ఆ చూపులను వర్ణిస్తున్నారు మూకశంకరులు. అమ్మా అవి ఎలా ఉన్నాయో తెలుసా? మధులిహ మాలా, ఒక నల్ల తుమ్మెదల బారు వెడుతుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి నీ కంటి చూపులు. ఆ చూపులు అంత గొప్పవమ్మా. అంతేనా? ఆ చిరునవ్వు మెరుపులా ఉందమ్మా, అంత గొప్పది. ఈ చిరునవ్వు ఈ కన్నుల చూపులు కలుసుకుంటున్నాయి, అందుకని మెరుపుల వెనక ఈ నల్ల తుమ్మెదల బారుంది. అమ్మా ఈ రెండూ చూసినవాడు, ఆ వెలుగులో అమ్మకి కనపడ్డవాడు, అమ్మ యొక్క కన్నుల చూపులు చూసినవాడు ఎంత ధన్యుడమ్మా. కాబట్టి తల్లి మాలాం రాజయంతి, ఆవిడ ముఖమండలం, ఆవిడ యొక్క చిరునవ్వు అంటే మామూలు అనుకోకండి. ఎంత అద్భుతమని చెప్పారంటే మనకి ఒకానొక చోట శంకర భగవత్పాదులు సౌందర్యం ఏదో అనేస్తుంటాను, శ్లోకాలు గుర్తుండద్దు, ఏదో పరమేశ్వరుడి దైవాల జ్ఞాపకం వస్తుంటాయి. శంకరులు ఒక శ్లోకంలో అంటారు, స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్తసిర అతిరసతయా చించు జడిమా అతస్తే సీతాంశో అమృతలహరీ ఆమ్లరుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచిక దియా అంటారు. చకోర పక్షులని ఒక పక్షులు లోకంలో, అవి వెన్నెల తింటూ ఉంటాయి, చంద్రుడి వెన్నెల తింటాయి. వాటికి ఎప్పుడో కోరిక పుట్టిందిటే చంద్రబింబంలా ఉంటుందంటారు కదా అమ్మవారి ముఖం, చూసొద్దామని వెళ్ళే అమ్మవారి దగ్గరికి. అమ్మవారు చిన్న చిరునవ్వు నవ్వింది వాటిని చూసి. చంద్రబింబం యొక్క కాంతులు తినడం అన్న అలవాటు వాటికి ఎందుకు వచ్చిందో తెలుసా? అవి అమ్మవారి ముఖం చూసేయి, ఆవిడ చిరునవ్వు చూసేయి, ఆ చిరునవ్వులో ఒలుకుతున్న అమృతాన్ని తాగేసేయి.
బాగా పటికి బెల్లం తినేశారనుకోండి, భార్య ఇచ్చిన కాఫీలో నువ్వు పందార వేయలేదే అంటాడు. మీరు పటికి బెల్లం తినేశారండి, కాస్త ఉప్పు కలికోడి నవలండి అంటుంది. అలా అవేం చేశాయి, అమ్మవారి చిరునవ్వు తాగేసాయి. తాగేసేటప్పటికీ వాటికి నోరంతా బెరడు కట్టేసింది, అంత తీపి అమృతం తాగేసేది ఆవిడ చిరునవ్వులోని అమృతాన్ని. వాటికి ఇంకేమైనా తిందామంటే రుచి తెలియట్లేదు. కాస్త పుల్లగంజి ఎక్కడైనా ఉందేమిటి, కాస్త నోట్లో వేసుకుంటామని అడిగాయి. వాటికి పుల్లగంజి ఏమిటంటేట, చంద్రకిరణములు పుల్లగంజిలా ఉంటాయిట, అందుకు తాగుతాయిట. ఎప్పుడో అమ్మవారి చిరునవ్వులో ఉన్న అమృతాన్ని తాగిన కారణం చేత ఇప్పటికీ చకోర పక్షులు చంద్రకిరణాలని తింటున్నా కూడా వాటి నోటికి పట్టిన మాధుర్యం వదలలేదన్నారు శంకరాచార్య. అమ్మా అంత గొప్ప నవ్వమ్మా నీ నవ్వు అన్నారు. అటువంటి నవ్వులున్న తల్లి, అంత గొప్ప స్థితి కలిగినటువంటి తల్లి కాబట్టి అమ్మా మెరుపు తీగలా ఉంది నీ చిరునవ్వు, ఆ పక్కన ఆ చూపులంత గొప్పగా ఉన్నాయి. ఇది చాలా గొప్ప శ్లోకం అండి. ఒక్కసారైనా అసలు అనుభవించాలి ఆ తల్లి చూపుల గురించి. ఎందుకో తెలుసా, ఆమె ఆ కన్నులలో పెట్టుకునే కాపాడుతుంది. మీరు చూడండి, ఓ మాట అంటారు, ఆవిడ కళ్ళల్లో పెట్టుకు పెంచిందండి పిల్లల్ని అంటారు. కామాక్షి అంటే ఏమిటో తెలుసా, కకార మకారములను మనకివ్వడానికి కళ్ళల్లో పెట్టుకుంటుంది. అమ్మవారి చూపుల గురించి వింటున్నప్పుడు పరవశంతో ఒక్కసారి అమ్మవారి కన్నులు ఎవరికి కనపడ్డాయో వాడి జీవితం తరించిపోయినట్టే. అందుకే మన పట్ల కారుణ్యంతో చూస్తుంది. లోకంలో ఎవడు చూసినా వాడి భోగం కోసం చూస్తాడు. ఏది చూసినా నాకు నచ్చితే చూస్తాను, నాకు నచ్చకపోతే చూడను. అమ్మవారు అలా కాదు. అన్నిటి వంక ఎందుకు చూస్తుందంటే నా చూపుల చేత వాడిని ఉద్ధరించాలని చూస్తుందిట. అసలు ఇంకా విచిత్రం తెలుసా, అసలు శంకరాచార్యులు వారిలా చెప్పేవాడు ఎవరండి ప్రపంచానికి? శంకరులు చెప్పాలి, మూకశంకరులు చెప్పాలి. అసలు అమ్మవారి యొక్క గొప్పతనం అంతా నవరసాలు ఆవిడ కళ్ళల్లోనే కనపడతాయన్నారు శంకరాచార్యులు వారు. ఎందుకని? లోకంలో ఈ చేతిలో నవరసాలు కనపడవు. ఎప్పుడైనా నాకు రౌద్రరసం వచ్చిందనుకోండి, ఇలా అంటే నా చేయి చెప్తుంది. నాకు శాంతరసం ఉంటే చెయ్యి ఏం చెప్తుంది? నేను శృంగార రసంలో ఉంటే చెయ్యి ఏం చెప్తుంది? నేను భీభత్సరసంలో ఉంటే చెయ్యి ఏం చెప్తుంది? చెప్పదు. కానీ నవరసములు చెప్పగలిగినవి కళ్ళొక్కటే. అందుకే శంకరులు అన్నారు, అమ్మవారి కళ్ళు ఎంత గొప్పవంటే శివే శృంగారార్ధ్రా తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజననీం అంటూ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. అద్భుతం ఆ శ్లోకం అసలు. శివే శృంగారార్ధ్ర, శివే మంగళప్రదురాలా, పరమశివుడి పేరెత్తితే ఆవిడ కళ్ళల్లో శృంగార రసం కనపడుతుంది. ఆమె కళ్ళలోని శృంగార రసం ఒక్క శివుడి కోసం. ఆమె శివకామ సుందరి, మనకి అఖిలాండేశ్వరి. కాబట్టి అమ్మా శివుడి దగ్గర నీ శృంగార రసం కనపడుతుంది. తదితరజనే కుచ్చనపరా, ఇంకెవడైనా నేను కొడుకుననకుండా ఇంకొకలా కానీ నిలబడ్డా అమ్మవారి కళ్ళల్లో భీభత్సరసం కనబడుతుంది. కాబట్టి తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం, పరమశివుని యొక్క వైభవాన్ని వర్ణిస్తుంటే పొంగిపోయి అబ్బా మా ఆయన అని సంతోషపడిపోతుంటే శివుడి జటాజూటంలోంచి గంగ తొంగి చూసిందిట. నన్ను భరించాడు కాబట్టి భర్త అని చూస్తే అమ్మవారు వెంటనే పాణిగ్రహణం చేసింది నన్ను, తాళి కట్టింది నన్ను. నిన్ను భరించాడు కాబట్టి భార్య అని పేరు నువ్వు పెట్టుకున్నావేమో కానీ పాణిగ్రహణం చేయలేదు, మంగళసూత్రం కట్టలేదు. పార్వతీ కళ్యాణం అంటారు, నాదీ కళ్యాణం. గంగా కళ్యాణం లోకంలో లేదు, పార్వతీ కళ్యాణం ఒకటే ఉంది. నేను ఆయన ఇల్లాల్ని. ఆహా ఏమిటి అలా చూస్తున్నావు? ఎర్రటి కళ్ళతో చూస్తుందట, రోషం కనపడుతుంటే ఆవిడ కళ్ళలో రౌద్రరసం గంగవంక. ఎంత గొప్ప ఇల్లాలైనా అమ్మా నీ కొడుకు లాంటి వాళ్ళం అంటే ఎంతమందినైనా ఊరుకుంటుంది. కానీ మీ ఆయన విషయంలో నీలాంటి దాన్ని అంటే ఊరుకుంటుంది, ఆ కన్ను ఎర్రబడదు. కాబట్టి సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి, పరమశివుడి మీద సరస్వతీదేవి కీర్తనలు పాడుతుంటే అబ్బా అని ఆశ్చర్యరసం ప్రకటిస్తుంది. నిజానికి ఆవిడ శక్తే ఆయనలో ప్రవేశించి చేయించింది, కానీ అద్భుత రసాన్ని ప్రదర్శిస్తుందట. గిరిశచరితే విస్మయవతి, కళ్ళల్లో కనబడతాయి ఈ రసాలు.
సర్ గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత. పరమశివుడి మీద కీర్తనలు పాడుతుంటే ఆవిడ సంతోషపడిపోయి మా ఆయన ఇంత గొప్పవాడని చిరునవ్వుతో పక్కన కూర్చున్నటువంటి పరమేశ్వరుణ్ణి, ఆమె వామార్థ భాగంలో కదూ మరి ఉంటుంది, ఎడం పక్కన ఉంటుంది పరమేశ్వరుడికి, కాబట్టి తన కుడి చేత్తో ఇలా సంతోషంగా ఆయన చేయి పట్టుకుంటుంది. ఆయన ఒంటి నిండా పాములు పెట్టుకుంటాడు, పెట్లో చిన్న పాముని తీసి చేతికి చుట్టుకుంటాడు. ఆ చిన్ని పాము ఆ చేతి మించి పాకి అమ్మవారి చేతి మీదకి ఎక్కిందిట. పాము చల్లగా ఉంటుంది, ఏమిటి చల్లగా ఉంది, ఆయన చేతిని పట్టుకుంటే ఇలా చూసిందిట. పిల్లపాము ఒకటి ఎక్కుతోంది, అబ్బా అందిట. అమ్మవారి కళ్ళల్లో భయం కనపడింది అన్నారు. ఆదిశక్తి, ఆవిడ భయపడిందంటే అర్థం ఉండదు. అందుకని అంత చమత్కారంగా చెప్పారు శంకరాచార్యులు వారు. హరాహిభ్యో భీత, పిల్లపాము ఎక్కుతుంటే ఆవిడ కళ్ళల్లో భయం కనపడిందిట. సరసిరుహ సౌభాగ్యజననీం, ఆయన అన్నారు ఇవాళ పొద్దున పూజ చేశామే ఎర్రటి తామర పూలు, అవి లేవుట లోకంలో, అసలు ఉన్నవన్నీ తెల్ల తామరలే. మరి ఎర్ర తామర ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ తామర పూలన్నీ ఓసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళాయి. అమ్మని పద్మావతి పద్మావతి అంటారు కదా, ఓసారి